రమేష్ అనే యువకుడు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతనికి చదువులో మంచి ఆసక్తి ఉండేది. కానీ అతని కుటుంబం చాలా పేదది. అతని తండ్రి ఒక చిన్న కూలీ పని చేసేవాడు. రమేష్ రోజు తండ్రితో కలిసి పొలంలో పనిచేస్తూ చదువుకుంటూ ఉండేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక కొత్త ఉపాధ్యాయుడు వచ్చాడు. అతని పేరు శేఖర్. గ్రామం వాళ్ళందరూ అతన్ని గౌరవంగా స్వాగతించారు. శేఖర్ ఎంతో పండితుడు, ఎంతో జ్ఞానవంతుడు. రమేష్ కూడా అతని పాఠాలు వినడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఒకరోజు శేఖర్ గారు గ్రామంలోని పిల్లలకు మాట్లాడుతూ, మీరు ఎంతగా చదువుకుంటున్నారో, ఎంతగా పనిచేస్తున్నారో కాదు, మీ శ్రమకు గౌరవం ఉండాలి అని అన్నారు. రమేష్ ఆ మాటలు వినిపించినప్పుడు తన తండ్రి కోసం అనిపించింది. తన తండ్రి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు, కానీ ఆ పని కోసం ఎవ్వరూ గౌరవం చూపడం లేదు అని భావించాడు. రమేష్ ఆలోచనలతో ఇంటికి వెళ్ళి తన తండ్రితో మాట్లాడాడు. నాన్న, మన పని కష్టం, మన శ్రమ పట్ల అందరూ గౌరవం చూపించాలి. మీరెంత కష్టపడతారో, మనం ఎంత కష్టపడతామో అందరూ తెలుసుకోవాలి అని అన్నాడు. అంతకు ముందు వరకు తన పని ఒక సాదాసీదా పని అని భావించిన రమేష్ తండ్రి ఆ రోజు నుంచి తన పనిని గౌరవంగా భావించడం మొదలుపెట్టాడు. అతను తన పనిలో మరింత నిబద్ధతతో పనిచేసేవాడు. రమేష్ కూడా తన చదువులో మరింత శ్రద్ధ పెట్టాడు. కొంతకాలం తర్వాత రమేష్ చదువు పూర్తి చేసి ఒక పెద్ద సంస్థలో మంచి ఉద్యోగం సంపాదించాడు. తన తండ్రి కష్టం గుర్తించి అతని తండ్రిని గౌరవంగా ఉన్నత స్థానంలోకి తీసుకొచ్చాడు. గ్రామంలో అందరూ రమేష్ తండ్రి కష్టాన్ని గౌరవంగా చూసేవారు. రమేష్ తండ్రి తన కష్టానికి గౌరవం పొందడం చూసి గ్రామంలోని ఇతరులు కూడా తమ పనులను గౌరవంగా చేయడం ప్రారంభించారు. గ్రామం మొత్తం ఒక కొత్త ఉత్సాహం, కొత్త జీవితాన్ని పొందింది. ఈ కథ మనకు ఒక సత్యం నేర్పుతుంది. ఏ పనినా కష్టం, శ్రమకు గౌరవం ఇవ్వాలి. కష్టం చేసేవారి శ్రమను గౌరవించాలి. కష్టపడి పనిచేస్తే ఆ పని గౌరవంగా ఉంటే మన జీవితంలో ఎప్పుడూ ఎదగడం, సమాజంలో గౌరవం పొందడం సాధ్యమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ మై స్క్వాడ్ ఛానల్. బై బాయ్.